శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఆగస్టు 13 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 9:31 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం ఉదయం 10:43 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 10:43 వరకు శ్రీవత్స యోగం ఉంది. కాబట్టి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అయితే ఉదయం 10:43 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. మంగళవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 10:43 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు వస్తాయి. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం చేయాలి. అలా చేస్తే వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డిస్కషన్ చేసుకోవడానికి బలం ఉంది. అయితే సోదరులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సంఘంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు 12 రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వివాహపరమైన, ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో, సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉదయం 10:43 వరకు ఉంది. కాబట్టి విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి పెయింటింగ్ కోర్సుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి విశాఖ నక్షత్రం మంచిది. కోర్టు పరమైన వ్యవహారాలకు కూడా విశాఖ మంచిది. మంగళవారం విశాఖ ఉంది కాబట్టి కోర్టు రిలేటెడ్గా ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటే చాలా వరకు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:43 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 10:43 తర్వాత అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు నేర్చుకోవచ్చు. అలాగే కొత్త వాహనాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేయడానికి అనురాధ మంచిది. అయితే మంగళవారం కొత్తగా కొన్న వాహనాలు వినియోగించకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు. సర్జరీలకు చాలా మంచిది. ఎందుకంటే అనురాధ సర్జరీలకు మంచిది, మంగళవారం సర్జరీలకు మంచిది. కాబట్టి ఎవరైనా సర్జరీలు చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకుంటే మంచిది. అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ కూడా అనురాధ నక్షత్రం బాగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆదాయ మార్గాలు పెరిగిపోతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ధనపరంగా ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలను సిద్ధింపజేసుకుంటారు. అయితే వృషభ రాశి వాళ్ళు ఈరోజు శారీరక పీడను పొందే సూచనలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఈరోజు చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
సాంఘిక వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే బంధుమిత్రులతో కూడా విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురుబలం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల ఈరోజు ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభించే యోగము ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సంతానం అత్యున్నత స్థాయికి ఎదగటం చూసి ఆనందపడుతూ ఉంటారు. సంతానం వల్ల పేరు ప్రతిష్ట లభించే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది, ఆ మనస్తాపాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మంచి విజయసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా వ్యాపార పరంగా మంచి లాభాలు అందిపుచ్చుకోవడానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా కూడా చిక్కులు, చికాకులు, కుటుంబ సభ్యులతో గొడవలు ఇవన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి నరదిష్టి వల్లే కలుగుతాయి. ఈరోజు ఆ నరదిష్టిని తగ్గించుకోవడానికి వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం, దుర్గానామం చెప్పుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవడం చేస్తే నరదిష్టి తగ్గి ఈ కుటుంబ సమస్యల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి ప్రయోజనాలు చేకూరతాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభ మార్గంలో ముందడుగు వేసుకోవడానికి బలం ఉంది. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శన యోగం కనిపిస్తోంది. క్షేత్ర దర్శనం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా ప్రతికూలతలు తగ్గిపోతాయి, అనుకూలతలు పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురుబలం ఉంటుంది. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ శుక్ల నవమి, దీన్ని కుమారీ నవమి అనే పేరుతో పిలుస్తారు. ఓం కుమారీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కుమారీదేవి అయి నమో నమః ఈ మంత్రం చదువుకొని వెళితే కుమారీదేవి అని పిలువబడే అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే ఎలక్ట్రికల్ పనులకు కూడా ఈ కుజహోర చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటివి మొదటిసారి వినియోగించుకోవడానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ప్రతిరోజు తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.